హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో శివరాత్రి థీమ్. మా పాపకైతే మహాశివరాత్రి థీమ్ అయితే చేస్తున్నాను. మా బాబు కూడా చేశాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఏ పాపది బాగుందో బాబుది బాగుందో కామెంట్ చేయండి. చూడండి, నేనైతే ఇంట్లో ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. రేషన్ రైస్తో, కందిపప్పుతో ఈ విధంగా కలరు బియ్యము అంతేనండి. చూడండి, శివలింగం లాగా అయితే రాసుకున్నాను. తర్వాత శివుడి బొమ్మనైతే చేయాలి, ఏదో ఒకటి కొత్తగా చేయాలని చెప్పి శివుడి బొమ్మనైతే ట్రై చేశాను. చాలా మ్యాక్సిమం అయితే పర్లేదు, మంచిగానే వచ్చింది. ఇంకా ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేయాలి. ఇంకా మహాశివరాత్రి అని హిందీలో అయితే రాశానండి. అది కూడా గ్రీన్ కలర్ రైస్తో అయితే రాశాను. ఇంకా 3 దళ పత్రం అయితే తీసుకొచ్చాను. శివుడికి ఎంతో ఇష్టమైనది కదా, బిల్వ పత్రం అంటారు కదండి, అది శివలింగం మీద ఒకటి, మధ్యలో ఒకటి, చుట్టూరా ఒకటి పెట్టాను. ఇంకా దీంట్లో బాగా కష్టపడింది ఏంటంటే శివుడి బొమ్మను గీయటమైంది. చాలా కష్టపడ్డాను దానికోసం, చాలా టైం కూడా తీసుకుంది. త్రిశూలం, డమరకం, శివరాత్రి థీమ్ అంటేనే అది కదా. సింపుల్గా చేశాను. మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి, చూద్దాము. నేను అది తీసేటప్పుడు తీయడానికి ఎవ్వరు లేరండి, అందుకే తీసిన తర్వాత కూడా ఎంతోసేపు ఉంచలేదు. మా పాపకు తాడుమంత వచ్చేసింది, బోర్ల పడుతుంది, ఇంకా ఆగట్లేదు. చూస్తున్నారు కదా వీడియోలోనే, ఒక సైడ్కి డొల్లింది. ఇంకా ఈ విధంగా అయితే థీమ్ని అయితే రెడీ చేసుకున్నాను. మా పాపనైతే ఇంకా థీమ్కి తగ్గట్టుగా కలర్ ఉండాలని నావీ బ్లూ కలర్ని డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా పైన అయితే వైట్ కలర్ది పెట్టాను. వైట్ కలర్ బొట్టు కూడా పెట్టానండి. మధ్యలో ఐలాగా వేశాను. దూరం నుంచి తీస్తున్నాను, అంత క్లారిటీ కనిపించట్లేదు. 3 రంగులు వైట్ కలర్తో శివుడికి పెట్టుకున్నట్టు పెట్టాను. పాపనైతే రెడీ చేసి ఈ విధంగా తీసుకున్నాను. 2-3 పిక్స్ తీసుకునేసరికి తనైతే బోర్ల పడిపోయింది. బోర్ల పడి శివుడి మీద పడేసరికి శివుడి మొహం అంతా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వీడియో శివుడి మీద పడిందండి. ఇక మొత్తం చెదిరింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.